పద సూర్య, మీరు వెళ్ళండి. అది కాదు సూర్య, శామ్ నేను చూస్తే సంతోషిస్తుంది. చెప్పాను కదా, మీరు వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. అమెరికా అమ్మాయి ఏమైనా చెప్పిందా? లేదు సార్, ఇంతకుముందే చాలా గట్టిగా అడిగాను కానీ నిజం చెప్పట్లేదు సార్. ఐసి. రండి నాగేశ్వరరావు గారు, కూర్చోండి. నగలపెట్టె మీకు హ్యాండ్ ఓవర్ చేయమన్నారు, అందుకే తీసుకొచ్చాను. అవును, నగలపెట్టె తీసుకురమ్మన్నారు, ఎందుకో తెలుసుకోవచ్చా? ఇది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. దీంతో ఒక ముఖ్యమైన పని ఉంది. దీని రిజల్ట్ మీకు తర్వాత తెలుస్తుంది. ఓకే ఏసీపీ గారు, నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. చెప్పండి. మరేం లేదు, మా శామ్ని ఇంటికి తీసుకెళ్దామని. విత్ యువర్ పర్మిషన్. మీరు అసలు ఎలా అడుగుతున్నారు? ఆ అమ్మాయి ఎలాంటి తప్పు చేయలేదు ఏసీపీ గారు. అది నిర్ణయించాల్సింది, తేల్చాల్సింది మేము కదా. నిజమే, కానీ ఇంట్లో పెళ్లి జరగబోతుంది. ఈ సమయంలో ఈ విషయం అందరినీ డిస్టర్బ్ చేస్తోంది. అందుకని. అంతేకాదు, మా శామ్ అరెస్ట్ అయిన విషయం తన అమ్మా నాన్నకు తెలిస్తే చాలా బాధపడతారు. అందుకని. నాగేశ్వరరావు గారు, మీలాంటి గొప్పింటి వ్యవహారాలు ఇలాగే ఉంటాయి. కంప్లైంట్ మీరే ఇస్తారు, కాంప్రమైజు మీరే అవుతారు. ఈ మాత్రం దానికి మమ్మల్ని ఎందుకండి ఇన్వాల్వ్ చేయడం? మా టైం వృధా చేయడం ఎందుకు? అంతేకాదు, ఆ అమ్మాయికి పాస్పోర్ట్ కూడా లేదు. పోయింది అంటుంది. ఈ స్థితిలో ఆ అమ్మాయిని ఎలా పంపిస్తాం? తను ఎక్కడికి వెళ్ళిపోదు ఏసీపీ గారు, మా ఇంట్లోనే ఉంటుంది. మీ విచారణకు పూర్తిగా సహకరిస్తుంది. మీరెప్పుడు రమ్మంటే అప్పుడు స్టేషన్కి వస్తుంది. సారీ సార్, ఈ కేసులో ఒక్క పాయింట్ బయటికి రాలేదు. ఈ సిచ్యువేషన్లో ఆ అమ్మాయిని పంపించడం కుదరదు. ప్లీజ్ సార్, మీరు షూరిటీ అమౌంట్ ఎంత కట్టమన్నా కడతాను. మీరు ఎక్కడ సంతకాలు చేయమన్నా నేను చేస్తాను. సార్, కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, మీకు అన్నీ తెలుసు. అలాంటిది మీరే ఇలా మాట్లాడితే ఎలా సార్? హలో సార్, చెప్పండి సార్. వచ్చారు సార్. ఓకే సార్, ఓకే. కానిస్టేబుల్స్, ఆ అమ్మాయిని తీసుకురండి. ఏమ్మా, నీకోసం ఎవరు వచ్చారో బయటికి రా. చేదు కాఫీ. చిన్న మావయ్య, బాధపడకు, నేను వచ్చేసానుగా. నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చాను. నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను ఏసీపీ గారితో మాట్లాడొచ్చేస్తాను. వెళ్ళు.